హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే టమాటా రైస్ అయితే చేస్తున్నాను. టమాటా తీసుకున్నాను, ఉల్లిగడ్డ తీసుకున్నాను, బిర్యానీ ఆకు తీసుకున్నాను, ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను, పసుపు తీసుకున్నాను, ఉప్పు తీసుకున్నాను, కారం, అల్లం పేస్ట్. ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే నానబెట్టి పెట్టినాను. చూడండి. ఇప్పుడైతే నేనైతే టమాటా అయితే మిక్సీ పట్టుకొని ఉల్లిగడ్డ అయితే కోసి పెట్టుకుంటాను. పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ. ఈరోజు మా ఇంట్లో టమోటా రైస్ లంచ్కి. మీ ఇంట్లో ఏమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మా వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ మీరైతే మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా అయితే మిక్సీ పట్టుకున్నాను. చూడండి. ఇక్కడైతే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కోసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడైతే లవంగము, చెక్క తీసుకున్నాను, ఒక్కోటి కరివేపాకు తీసుకున్నాను, కొత్తిమీర. ఇప్పుడైతే నేను 1 స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేస్తాను, బాగా టేస్ట్ ఉంటుందని టమాటా రైస్. చూడండి. అయినాకైతే మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేయచ్చు. చూడండి, బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను. ఇక్కడైతే చెక్క, లవంగా అయితే వేస్తున్నాను. ఆయిల్ ఎక్కింది, ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను. టమోటా రైస్ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. మాకైతే కంపల్సరీ అయితే సపోర్ట్ అయితే చేయండి మీరు. కొంచెం ఉల్లిగడ్డ ఎర్రగా అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అవుతుంది అప్పుడే. ఏనన్నా ఇక్కడైతే కరివేపాకు కూడా వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం ఎర్రగా అన్నది అయినాకైతే మనం మిక్సీ పట్టి పెట్టుకొని టమాటా గుజ్జు అయితే వేద్దాం. ఎర్రగైంది, టమాటా వేసుకున్నాను. మనం టమాటాలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టమాటా రైస్ అయితే. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను, కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇది బాగా కొంచెం మగ్గాలి ఇట్లా నూనెలోనే. బాగా ఉడికితే బాగా మసాలా అంతా వాసన ఉండదు, అల్లం పేస్ట్ వాసన ఉండదు. ఇట్లయితే ఇది రెండు బాగా ఉడికేస్తే కొంచెం పెరిగేస్తున్నాను. మనం ఎంత కావాలో అంత పెరుగు అయితే వేసుకోవచ్చు. పెరుగు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. రెండు స్పూన్లు కారం వేస్తున్నాను. ఉప్పు, కొంచెం పసుపు. ఇవి కూడా బాగా కలిపేస్తాను. బాగా నూనె పైకి తేలే వరకు ఉండాల. కొంచెం ధనియాల పొడి. బాగా ఉడకాల, ఇది పచ్చి వాసన అంతా పోవాల, నూనె పైకి తేలాల బాగా. ఇదంతా ఉడికినాకైతే చూపిస్తాను మీకు. టమాటా రైస్ ఆయిల్ అయితే పైకి వచ్చింది, ఇట్లా బాగా ఉడికిపోయింది.
ఇప్పుడైతే మనం కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను నేను. ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే కుక్కర్లో కదా జల్లి మురుకునేస్తుంది. చూడండి ఆయిల్ ఎట్లే పైకి తేలిందో. ఇప్పుడైతే నేనైతే వేస్తున్నాను వాటరు. రెండు వేసేసాను. బియ్యం అయితే ఇప్పుడు మనమైతే వాటర్ అంతా ఉంచుకొని బియ్యం అయితే వేసేసాను. నీళ్ళు లేకుండా ఇట్లా తీసుకొని బియ్యం అయితే వేసాము. మనకి ఇంకా మెత్తగా కావాలంటే ఇంకొక గ్లాస్ ఎక్కువ వేసుకోవచ్చు. మనకి లేదు ఉదురుగా ఉండాలి, టమాటా రైస్ ఉదురుగా ఉంటేనే చాలా బాగుంటుంది. చూడండి అంతా మిక్స్ చేసి విజిల్ అయితే పెట్టేస్తాను. ఇంకా నేను ఒక 2 విజిల్ వస్తే టమాటా రైస్ అయితే రెడీ అవుతుంది. ఉప్పు కూడా సరిపోయింది. చూడండి ఒక 2 విజిల్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఒక విజిల్ అయితే వచ్చింది. ఇంకా 2 విజిల్ కూడా వచ్చేసింది. స్టవ్ అయితే నేను ఇంకా ఆఫ్ చేసేసుకున్నాను. ఆవిరికే మగ్గిపోతుంది. ఇంకా ఆవిరికే మగ్గిడుస్తుంది. అలా చూడండి విజిల్ అయితే పోయింది. వేడి వేడి టమాటా రైస్ అయితే రెడీ అయింది. ఇక ఇమురుకుని కూడా ఇమురుకుపోయింది. కొంచెం చల్లగా అయితే బాగుంటుంది. చూడండి టమాటా రైస్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు. అంతా మిక్స్ చేసుకోవాలంటే కొంచెం చల్లగా కావాలి. చల్లగా అయితేనే బాగుండేది ఏదైనా టేస్ట్ కానీ. చూడండి టమాటా రైస్ అయితే రెడీ. దీంట్లోకి పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మాకైతే కంపల్సరీ అయితే సపోర్ట్ అయితే చేయండి. చూడండి నేనైతే కొంచెం పెరుగు పచ్చడి అయితే వేద్దాం అనుకుంటున్నాను. పెరుగు అయితే వేసుకున్నాను. ఇదైతే చిలికేది. ఇక్కడైతే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొంచెం నైస్గా అయితే వేసుకుంటున్నాను. చూడండి పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. బాగుంటుంది పెరుగు పచ్చడి, టమోటా రైస్ రెడీ అయింది. ఇక్కడైతే వైట్ రైస్, పెరుగు పచ్చడి టేస్ట్ చేద్దాం ఇప్పుడు. చూడండి ఇట్లా పెరుగు పచ్చడి వేసుకుని టమాటా రైస్ తింటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది. మనం వద్దు పెరుగు పచ్చడి అనుకుంటే కూడా ఉత్తది కూడా తినచ్చు. సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. లేదు మనకు పెరుగు పచ్చడి వద్దనుకుంటే ఉత్తది కూడా తినచ్చు. రైస్ చాలా బాగుంది. కారం కారంగా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. సపోర్ట్ అయితే చేయండి. బాయ్. లంచ్ ఏం చేస్తున్నావే? లంచ్ టమాటా రైస్ చేసినాను, పెరుగు పచ్చడి.